ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు అనే అసంతృప్తి జగన్ గారిలో కనిపించిందా? అంటే బేసిక్గా ఇరు పార్టీల నాయకుల్లోనూ కనిపిస్తుంది. తెలుగుదేశంలో ఎంతమంది తిరిగారు, ఎన్ని చోట్ల తిరిగారు? ఈ ఇద్దరు రెండు పార్టీల్లో చేసింది ఏంటంటే జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. జనం దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకుని తిరుగుతున్నాం. ఇది ఎలక్షన్ టైం కాదు. కానీ మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది అన్నప్పుడు సర్కార్ దవాఖానకు పోబోయావా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళకపోయావా అంటే డబ్బులు ఆడి అంటాడు. ఇది వైరల్ అవుతుంది. లేదా ఇతను తీసియాలి. ఇతను తీసి ఇచ్చాడు అనుకోండి, ఆడికి పోయి నాకు ఎంత కావాలని అడిగే వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కేతిరెడ్డి ఎంత ఖర్చు పెట్టుంటాడు, ఆ మస్తాన్ ఎంత ఖర్చు పెట్టుంటాడు. ఇచ్చేవాడిని చూసినప్పుడు మరింత తీసుకోవాలనిపిస్తుంది. వీళ్ళకి ఆ డబ్బులు పోక్క, అందుకని వీళ్ళు వెళ్ళటల. ఎమ్మెల్యేలు వాళ్ళు కొన్ని అలా పైన వాళ్ళకి ఇబ్బంది లేని అనువైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు, మిగతా చోట్ల తిరగట్లేదు. అంటే అధికార పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ఏడాది పాలన మీద చెప్పుకోవడానికి లేక వెళ్ళట్లేదేమో కొంతమంది అనేది. వీళ్ళ 5 ఏళ్ళకి సంబంధించి ఈ ఏడాదిలో వచ్చిన వ్యతిరేకతకు సంబంధించి నిన్న ఆయన చెప్పింది అదే, బాగా వ్యతిరేకత ఉంది ప్రజల్లో, మీరు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, ఇంకా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వండి, మీరు ఎందుకు వెనకబడుతున్నారని. అంటే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ నేను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళ మీద అసంతృప్తి. ఎందుకంటే